55 పరిపాలించింది వాళ్ళే కదా. మరి 55 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇలా మహేష్ రెడ్డిని తిట్టేటోళ్ళంతా మీకు 55 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు ఆ రోజు ఏం చేసిండ్రు? గుడ్డి గుర్రాల పనులు దోమిన్రు. ఆ రోజు ఎందుకు ఇయ్యలే కరెంటు? ఆ రోజు ఎందుకు ఇయ్యలే నీళ్లు? ఆ రోజు ఎందుకు తేలే కృష్ణా నీళ్లు? మేమొచ్చి 9.5 ఏళ్ళైంది. కొత్త రాష్ట్రం తెచ్చినాం, ఇస్తామని తెస్తామని చెప్పినాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇదే రంగారెడ్డి జిల్లాలో అందరికంటే ముందొచ్చి కేసీఆర్ గారితో నడిచినోడు కొప్పుల హరీశ్వర్ రెడ్డి గారు. మర్చిపోవద్దు. హరీశ్వర్ రెడ్డి అన్న కదిలినాకనే అందరు కదిలిన. అట్లాంటి హరీశ్వర్ రెడ్డి గారి త్యాగం, హరీశ్వర్ అన్న నాయకత్వంలో అందరం కలిసి పనిచేసినాం. ఇలా హరీశ్వర్ అన్న మనతో లేడు, కానీ హరీశ్వర్ రెడ్డి అన్న ఆత్మ శాంతించాలంటే ఈసారి మహేశ్వర్ రెడ్డి అన్న అద్భుతమైన మెజారిటీతో గెలవాలి, బ్రహ్మాండమైన మెజారిటీ తీసుకురావాలి. ఏ తెలంగాణ కోసం అయితే ఆనాడు అధికార పార్టీని వదిలిపెట్టి ఆనాడు హరీశ్వర్ రెడ్డి అన్న వచ్చి మనతో నడిచిండో, చెప్పినట్టే తెలంగాణ తెచ్చిన తెలంగాణను ఇవాళ తొవ్వల పెట్టే పని చేస్తుంటే ఇవాళ ఒక్కొక్కడు బయలుదేరిండు. ఒకడు ఢిల్లీకి వెళ్ళి, ఒకడు గుజరాత్కి వెళ్ళి, ఇంకొకడు కర్ణాటకకి వెళ్ళి ఒక్క కేసీఆర్ బొండిగా విసికితందుకు, ఒక్క కేసీఆర్ను ఖతం చేసేందుకు పెద్ద పెద్ద సిపాయిలు దిగుతున్నారు. షేర్లు, శంషేర్లు, బబ్బర్ ఖాన్లు, తీస్మార్ ఖాన్లు, మోడీ, అమిత్ షా, యోగి, భోగి, 15 మంది మంత్రులు, ముఖ్యమంత్రులు, వాళ్ళ సామంతులు, బీజేపీలు వాళ్ళు దిగుతున్నారు. యువతలకెళ్ళి డీకే, సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ, ఖార్గే, ఆమె పేరేంది ప్రియాంక గాంధీ, ఇంకా చాలా మంది వీళ్ళు దిగుతున్నారు. పాపం కేసీఆర్ గారు ఎంత ఉంటాడే? 52-53 కిలోలు ఉంటాడు. నేనంటే అట్టకట్ట ఉన్నా, పడితే కూడా నాకేం కాలే. కానీ కేసీఆర్ గారు పాపం 52-53 కిలోలు ఉంటాడు, బక్కగా ఉంటాడు. గాయనను ఖతం చేసేందుకు గింతమంది బయలుదేరారు. నేను అందుకే ఒక్కటే అంటున్నా, వాళ్ళు ఎంతమంది వచ్చినా భయం లేదు. సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది. గుంపులుగా ఏమొస్తాయి? నేను అనలేదు. ఏమన్నా కేసు గీసు అయితే మీ మీదనే అవుతుంది, నా మీద అయితే కాదు. కేసు అయితే మహేష్ అన్న మీద, రంజిత్ అన్న మీద, మహేందర్ అన్న మీద అయితే, నాకైతే ఏం కాదు. నేను అనలేదు భయ్, నువ్వే సాక్షి.